హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు ఎంతో హెల్తీ అయిన లంచ్ బాక్స్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదండి. పిల్లల కోసము లంచ్ బాక్స్ రెసిపీస్ని నేను చూపించబోతున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలక్ రైస్ అండి. చాలా ఈజీగా హెల్తీగా చూపించబోతున్నాను. చిన్నపిల్లలు ఆకుకూరలు తినడానికి అంత ఇష్టపడరు కదండి. అలాంటప్పుడు ఇలా లంచ్ బాక్స్లోకి రైస్ చేసి కనుక పెడితే చాలా ఇష్టంగా తింటారు. అంతేకాదు చాలా రుచిగా కూడా ఉంటుందండి పాలక్ రైస్. అలాగే ఈ రెసిపీ చాలా హెల్తీ, అలాగే చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక బాండీని పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్రని కూడా వేసుకోండి. 4 జీడిపప్పులను కూడా వేసుకోండి. ఒక చిన్న బిర్యానీ ఆకును కూడా ఇలా ముక్కలుగా చేసి వేసుకోండి. 2 ఎండుమిరపకాయలని కూడా వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కరివేపాకును కూడా వేసుకొని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా స్లైసెస్గా కట్ చేసి వేసుకోండి. అలాగే 4 పచ్చిమిరపకాయలని కూడా ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి. వీటన్నిటిని కూడా ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఆ లోపల మనము ఒక మిక్సీ జార్ని తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకుని 1 కప్పు దాకా పాలకూరను వేసుకోండి. ఇందులోకి 4 వెల్లుల్లిపాయలని అలాగే చిన్నగా కట్ చేసుకున్న అల్లంని వేసుకోండి. ఇందులోకి చిన్న ముక్క చెక్కను అలాగే లవంగాలు 4ను వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చి కొబ్బరి తురుముని కూడా వేసుకోండి. ఇది వచ్చేసి ఆప్షన్ అండి. ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల దాకా పచ్చి కరివేపాకును కూడా వేసేసుకొని బాగా ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్క నుంచి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు మొత్తం బాగా ఫ్రై అయ్యాయి కదండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పాలక్ పేస్ట్ని మొత్తం వేసేసుకోండి. అదే మిక్సీ జార్లోకి 4 టేబుల్ స్పూన్ల నీళ్ళను వేసి ఇలా కడిగి వేసుకోండి. నీళ్ళను అవే నీళ్ళు సరిపోతాయి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ పాలకూర మొత్తం పచ్చివాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. మీరు ఇంకా పాలకూరను పక్కన నీళ్ళల్లో బాగా ఒక 5 నిమిషాల పాటు ఉడకపెట్టి పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చండి. అలా కూడా చేసుకోవచ్చు. మీ దగ్గర టైం లేనప్పుడు ఇలా డైరెక్ట్గానే మిక్సీకి వేసి బాగా ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఇందులోకి 1/4 టీ స్పూన్ గరం మసాలాను వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోండి. రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకోండి. రైస్లో కూడా ఉప్పును వేసుకుంటాం కదండి, కాబట్టి చూసి వేసుకోండి. ఇందులోకి చిటికెడంతా పసుపును కూడా వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుంటూ 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇందులో వాటర్ అనేవి ఇంకిపోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగున మాడిపోతుంది. చూడండి, పాలకూర మొత్తం చక్కగా ఫ్రై అయింది కదా. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న అన్నాన్ని వేసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు రైస్ని వేసుకుంటున్నానండి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి రైస్ని యాడ్ చేసుకోండి. ఇలా రైస్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. అన్నం ఇలా పొడి పొడిగా ఉంటే పాలక్ రైస్ అనేది చాలా రుచిగా ఉంటుందండి. ఇలా రైస్ని మొత్తం బాగా కలపండి. మనం వేసుకున్న పాలక్ అలాగే మసాలాలు మొత్తం అన్నానికి పట్టేంత వరకు ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నంత వరకు మనం స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా వేడైన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోండి. అంతే, పాలక్ రైస్ రెడీ. ఇప్పుడు ఈ పాలక్ రైస్ని లంచ్ బాక్స్ని తీసుకొని లంచ్ బాక్స్లోకి పెట్టి బాక్స్ని పిల్లలకి ఇచ్చేయడమేనండి. పిల్లలు అస్సలు మిగిల్చకుండా మొత్తం తినేస్తారు. మీరు కూడా ఒకసారి ఇలా పాలక్ రైస్ని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే అందరూ చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.